మహంకాళి ఆలయాన్ని భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇక దీనిపైన ప్రస్తుతం అమ్మవారి దగ్గర దర్శించుకున్నటువంటి భక్తులు అక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్. ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున జనాలు రావడంతో అంటే భారీగా క్యూ లైన్లో చేరుకుంది. మనం ప్రస్తుతం టెంపుల్కు అతి సమీపంలో దైవ దర్శనానికి దగ్గరగా ఉన్నటువంటి భక్తులను చూస్తున్నాం. వీరంతా కూడా ఉదయం నుంచి దాదాపు దర్శనానికి వీరికి 3 గంటల సమయం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇక ఎవరి హడావుడి వారిదే కొనసాగుతుంది. ఓవైపు మంత్రుల తాకిడి, విఐపీల తాకిడి కూడా నెలకొంది. దీంతో సామాన్య భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పరచడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా జరుగుతున్నప్పటికీ క్యూ లైన్లలో కాస్త ఆలస్యం జరుగుతోంది. క్యూ లైన్ ఎంతకు కదలట్లేదంటూ కొద్దిమంది అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీలైనంత ముందుకు పంపించే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు. ఇప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ 2 సార్లు ఇక్కడే ఉండే పరిస్థితిని సమీక్షించారు. ఇక పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకించి కూడా బందోబస్తు ఏర్పాటు చేసి 2500 మంది పోలీసులతో చుట్టూ పహారా ఏర్పాటు చేశారు. ఇక కేవలం క్యూ లైన్ల ద్వారా కాకుండా ఇతరులని వేరే మార్గాల గుండా రానివ్వకుండా కట్టడి చేస్తూ భక్తులు బోనాలతో వచ్చిన వారిని అన్ని విధాలుగా అంటే వారిని వీలైనంత త్వరగా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కొద్దిమంది మనతో పాటు ఒక ఉత్సవ కమిటీ నిర్వాహకులు. ఎలా జరుగుతుంది? భక్తులు ఎంతమంది వచ్చింటారు? దగ్గర ఇప్పటివరకు ఒక 5 లక్షల మంది అయితే ఉన్నారు. 5 లైన్లు ఉన్నాయి మొత్తం. ఇక్కడ 5 నుంచి 6 లైన్లు ఉన్నాయి. విఐపీ పాస్లు ఉన్నాయి. నార్మల్ ఇక్కడ అంజిలేటర్ దగ్గర నుంచి ఉన్నాయి. ప్లస్ రామ్గోపాల్ పిఎస్ నుంచి ఇక్కడ ఉన్నాయి. పబ్లిక్ చాలా ఉన్నారు. జనాలు చాలా వచ్చేసారు. ఇక తెలంగాణ బోనాలు అంటే మన మహంకాళి సికింద్రాబాద్ మహంకాళి జాతర ఉజ్జయిని అమ్మ చాలా విశిష్టత గల అమ్మవారు కాబట్టి కొంచెం అసౌకర్యం అయినా పబ్లిక్ని మేమంతా గ్యాదర్ చేసి అందరం మాత్రం కంపల్సరీ వాటర్ ప్యాకెట్లు కానీ క్యూ లైన్లో కాస్త ఆలస్యంగా వెళ్ళడము ఎందుకు జాప్యం ఎందుకు జరుగుతుంది? జాప్యం అంటే 6-7 లైన్లు అయినాయి మొత్తము. ఎందుకంటే పబ్లిక్ కన్వీనియన్స్ కోసం మేము 6-7 లైన్లు పెట్టినాము. అయినా కూడా జనాలు ఎక్కువ వచ్చే వరకు కూడా భక్తులకు ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. కాబట్టి అయినంత వరకు త్వరగానే పంపిస్తున్నాం మొత్తం. ఇది మొత్తంగా ఇప్పటివరకైతే కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం జరిగింది. ఇక బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో భక్తుల తాకిడి మరింత పెరుగుతుందని కూడా ఇక్కడ మనకు స్థానికులు చెప్తున్నారు. మొత్తానికైతే తాకిడి ఇటు భక్తుల తాకిడి పెరిగినప్పటికీ విఐపీల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈరోజు 4 గంటల 45 నిమిషాలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా కుటుంబ సభ్యులతో ఇక్కడికి రానున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ల మొత్తంలో కూడా వారికి కావాల్సిన నీటి సరఫరాతో పాటు అన్ని రకాల సేవలు కూడా స్థానిక ఉత్సవ కమిటీ నిర్వాహకులు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బోనాలతో మహిళలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్న దృశ్యాలను. హైదరాబాద్ రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఏటా దర్శించుకుంటున్నారు. ఈసారి కూడా అనుకున్న విధంగానే భారీ సంఖ్యలో వచ్చారు. అయితే రాష్ట్ర పండుగ ప్రకటించడంతో వీరి తాకిడి పెరిగిందని కూడా చెప్తున్నారు. చూస్తున్నాం మనం ఇంకా టెంపుల్కు అతి సమీపంలో అంటే లోపలికి వెళ్ళే సమయంలో మనకు భక్తులకు సంబంధించిన దృశ్యాలు. ఇక 2 క్యూ లైన్లు కూడా ఏర్పరచారు. క్యూ లైన్లో మొత్తము మహిళలు బోనాలతో వస్తుండగా మరొక లైన్లో పురుషులు కూడా వస్తున్నారు. ఇక మధ్య లైన్లో విఐపీలు వాళ్ళను ఈ లైన్ గుండా వారిని అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇది కొనసాగుతుండగానే ఓవైపు దొంగల చేతివాటము ప్రదర్శించడం కూడా తెలుస్తుంది. మహిళా లైన్లో ఉండగా ఆమె కంకణాన్ని దొంగిలించడంతో ఆమె పిఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే ఇలాంటి ఘటనల దృష్ట్యానే ఇక్కడ యాంటీ చైన్ స్నాచింగ్ టీంలతో పాటు ఆకతాయిల వేధింపులు ఉంటాయని షీ టీమ్స్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడికక్కడ చైన్ స్నాచర్ ఉన్నారు, దొంగలు ఉన్నారు, జాగ్రత్త అంటూ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇక ఈ జాతరకు ఇంత పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో చిన్నపిల్లలు తప్పిపోవడం కూడా ఇక్కడ పెరిగిపోయింది. ఇప్పటి వరకు దాదాపు 5-6 చిన్నారులు అంటే వాళ్ళ అమ్మనాన్నలకు దూరమై కనిపించకుండా ఇక్కడ తిరగడంతో వారిని మహంకాళి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక ఎవరి అబ్బాయి అయినా సరే కనిపించకపోతే నేరుగా మహంకాళి పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా సూచించారు. పక్కనే టెంపుల్కు ఆనుకునే ఈ మహంకాళి పోలీస్ స్టేషన్ ఉంది. ఎవరు తప్పిపోయినా ఎవరు పిల్లలు అనుమానాస్పదంగా ఇక్కడ ఏడుస్తూ కనిపించిన వారిని మహంకాళి పిఎస్లో ఉంచుతున్నారు. నేరుగా వారు పిల్లలు ఒకవేళ మాట్లాడితే అడ్రస్లు చెప్తే వారికి సంబంధించి అక్కడి నుంచే వారిని పంపించిన పరిస్థితుంది. మనం కొద్దిమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మేము సికింద్రాబాద్లో ఉంటాం. ప్రతి సంవత్సరం వస్తాం. లైన్లో ఉంటాం. ఇప్పుడు మోర్ దెన్ 1 అవర్ చూడండి. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది కానీ అరేంజ్మెంట్ ఇంకా కొద్దిగా మంచిగా కావాలండి. ఎందుకంటే దొబ్బడి చాలా ఉంది. అందు గురించి
ఇది కొద్ది భక్తులు చెప్తున్నారు. అంటే అరేంజ్మెంట్ విషయంలో ఇంకాస్త చురుకుగా ప్రవర్తించుంటే బాగుండని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు గంట నుంచి 3 గంటల నుంచి కూడా క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి ఉంది. గంటల తరబడి లైను ముందుకు కదలకపోవడంతో భక్తులు కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళే కదిలే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. బోనాలతో, కట్టుబొట్టతో, సాంప్రదాయాలతో, తెలంగాణ సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా మహిళలు వారి కట్టుబొట్టతో రావడం జరిగింది. ఇదంతా కూడా పోతరాజుల నృత్యాలతో ఇక్కడ మొత్తం ఆకట్టుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా కూడా ఇది రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇంకా భక్తుల సంఖ్య గంటకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. బోనాలు అంటే ప్రత్యేకించి మహిళలు బోనంతో వచ్చిన వారిని ప్రత్యేక దారుల గుండా పంపించినప్పటికీ మహిళలకు ప్రత్యేక లైన్ ఏర్పరిచినప్పటికీ కూడా ఆ లైన్ ఎంతకీ అంటే కదలకపోవడంతో కాస్త అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఇటు పోలీసులు, స్థానిక ఆలయ కమిటీ అధికారులు, ఇటు ఉత్సవ కమిటీ, అలాగే ఇంకా వివిధ సేవా కార్యక్రమాలకు సంబంధించిన అనేక మందిని కూడా వాలంటీర్లుగా నియమించారు. వారిని అంటే భక్తుల్ని లోపలికి పంపడము, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భక్తులు ప్రశాంతంగా వారు పూజ జరుపుకునేలా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం టెంపుల్ ముందు లోపలికి వెళ్ళే ప్రాంతంలో క్రౌడ్ని చూడొచ్చు. టెంపుల్ లోపలికి అంటే ఎంట్రన్స్ వద్ద కూడా ఇదంతా మనకు కనిపిస్తున్న దృశ్యాలు. విఐపీలు ఓవైపు వస్తుండగానే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పడడం ఈసారి ఆలయ కమిటీ చేసిన గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తులు అంటే విఐపీల తాకిడి ఉన్న పక్షంలో చాలా చోట్ల కూడా భక్తుల్ని ఆపడం జరుగుతుంది. కానీ ఈసారి ఎలాంటిది ఏం లేకుండా ఎవరి లైన్ వారికి అంటే బోనాలతో వచ్చేటువంటి మహిళలను ఒకవైపు, ఇక పురుషులను మరొక వైపు, విఐపీలను మరొక మార్గం గుండా ఇలా 6 క్యూ లైన్లలో ఏర్పరిచి వారిని బయటకు పంపిస్తున్నారు. ఇక ఇప్పటికే దాదాపు 1.5 కిలోమీటర్ల 2 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ అంటే రోడ్డుపైకి జనాలు భక్తులు వచ్చినటువంటి పరిస్థితి. అయితే లైన్ ఇంకాస్త అంటే దర్శనం కాస్త ముందైతే బాగుండు అనేటువంటిది మనకి ఇక్కడ స్థానికులు భక్తులు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, చిన్న పిల్లలతో కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. టెంపుల్ ముందే మనం చూస్తున్నాం, మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు అత్యంత భక్తి శ్రద్ధలతో వారి